శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. కమ్మవారిలో పద్మశ్రీ నుంచి పద్మ విభూషణ్ దాకా ఎదిగిన వారున్నారు. గవర్నర్లుగా ఉన్నత స్థాయికి చేరుకున్నవారు ఉన్నారు. ప్రజలై జీవితంగా బతికిన మహానుభావులకు కమ్మవారిలో కొదవే లేదు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఎంతో మంది సేవ చేశారు. కోట్లాది మంది ఆదరాభిమానాలను చోరుగొన్నారు. రాజకీయాలంటేనే కమ్మవారు, కమ్మవారంటేనే రాజకీయం అన్నట్టుగా కొందరి జీవితాలు ముడిపడిపోయున్నాయి. అలాంటి మహానుభావులు జీవించినంతకాలం జనంలోనే ఉన్నారు. జనం కోసమే ముందుకు సాగారు. ఇప్పటికీ జనం మధ్యే ఉంటున్నారు. అలాంటి వారిని చూస్తే కనీసం ఏడాదికోసారైనా వీరు కుటుంబానికి సమయం ఇస్తారా అని అనుమానం కలుగుతుంది. పండగలు, ఫంక్షన్లు అనే సరదాలు వీరి జీవితంలో అస్సలే కనిపించవు. అందుకే వారంతా నిజమైన నాయకులయ్యారు. ముఖ్యమంత్రులుగా సేవలందించారు. కమ్మవారిలో 5 మహానుభావులు సీఎంలుగా గొప్ప పాలన అందించారు. ప్రజా జీవితంలో తిరుగులేని స్థాయికి చేరుకున్నారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచి నేటిదాకా అలాంటి నాయకులను మనం చూడొచ్చు. అందులో మొదటివారు బొల్లిని మునిస్వామి నాయుడు. ఆయన మొదటి సీఎం మాత్రమే కాదు, మొదటి ప్రధాని కూడా. అప్పట్లో ప్రావిన్స్లను పాలించిన వారిని ప్రధాని అని పిలిచేవారు. అందుకే ఆయన మొదటి ప్రధానిగా కీర్తి పొందారు. 1930-34 మధ్య మద్రాస్ ప్రావిన్స్ కు ప్రధానిగా సేవలందించారు బొల్లిని మునిస్వామి నాయుడు. అప్పట్లో చిత్తూరు జిల్లాతో కలిస్తున్న తమిళనాడు ప్రాంతంలో జన్మించిన మునిస్వామి నాయుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో కీలక పదవులను అధిరోహించారు. ఆ ప్రెసిడెన్సీలోనే అత్యున్నత స్థానంగా భావించే ఫస్ట్ మినిస్టర్గా ఎదిగారు. ఆ స్థానానికే వన్నె తెచ్చారు. నాయకుడనేవాడు నిత్యం ప్రజల్లో ఉండాలి అని, ప్రజలకే కష్టం వచ్చినా పరిగెత్తుకు రావాలి అని చెప్పే ఆయన నిజంగానే వీటిని చేసి చూపించారు. మునిస్వామి నాయుడు అప్పటి చిత్తూరు జిల్లా తిరుత్తని దగ్గర వేలాంజరి గ్రామంలో 1885లో జన్మించారు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి రావడం, కష్టపడి చదువుకోవడంతో ఆయనకు సామాన్యులు పడే బాధలేంటో స్పష్టంగా తెలుసుకునే వీలు కలిగింది. అందుకే తుది శ్వాస విడిచే వరకు కూడా జనం గురించే ఆలోచించేవారు. ఏ పదవులొచ్చినా వాటిని ప్రజాసేవకే ఉపయోగించేవారు. జనమే తన కుటుంబం అని విశ్వసించి ఆచరణలో కూడా చేసి చూపించారు ఆ మహనీయుడు. బ్రిటిష్ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఫస్ట్ మినిస్టర్ అని, ప్రధానమంత్రి అని పిలిచేవారు. ఇక బ్రిటిష్ ఇండియాలో మద్రాస్ కీలకమైన రాష్ట్రంగా ఉండేది. దక్షిణాది మొత్తానికి ఇక్కడి నుంచి అన్ని వ్యవహారాలను చక్కబెట్టేవారు. అంతటి ప్రాధాన్యం ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీకి 1930 నుంచి 1934 వరకు ప్రధానిగా వ్యవహరించారు మునిస్వామి నాయుడు. ఆ పదవిని అత్యున్నత విలువలతో నిర్వహించారు. ప్రజలకు, బ్రిటిష్ సర్కారుకు వారధిగా కీలక భూమిక పోషించారు. సీఎంగా సేవలందించిన మరో కమ్మ ప్రముఖుడు ఈడుపుగంటి రాఘవేంద్రరావు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాఘవేంద్రరావు తండ్రి నాగన్న ఉద్యోగరీత్యా నాగపూరు, బిలాస్పూర్లకు వెళ్లడంతో రాఘవేంద్రరావు అక్కడే పెరిగి పెద్దయ్యారు. ఈయన చదువు కూడా నాగపూర్, అలహాబాదుల్లోనే సాగింది. రాఘవేంద్రరావు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రసిద్ధ జాతీయవాది, బహుభాషా కోవిదుడు కూడా. కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. 1935 మే 15 నుండి 1936 సెప్టెంబర్ 11 వరకు సెంట్రల్ ప్రావిన్స్ గవర్నర్ గా పనిచేశారు అని గత ఎపిసోడ్స్ లోనే మనం చెప్పుకున్నాం. అయితే రాఘవేంద్రరావు అంతకంటే ముందు సీఎంగా కూడా సేవలందించారు. సెంట్రల్ ప్రావిన్స్ గా పిలిచే ప్రస్తుత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, విదర్భ ప్రాంతాలకు 1928 నుంచి 1936 మధ్య సీఎంగా సేవలందించారు. హిందీ ప్రాబల్యమున్న ప్రాంతంలో తన తెలివితేటలతో ఉన్నత శిఖరాలకెదిగారు రాఘవేంద్రరావు. ఈయన పెద్ద కుమారుడు అశోక్ రావు 1983లో బిలాస్పూర్ మేయర్గాను, 1990, 1993లో బిలాస్పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగాను ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన కుటుంబం అంతా ప్రజాసేవకే అంకితమైందని గొప్పగా చెబుతూ ఉంటారు. ఇక కమ్మకులంలో పుట్టి సీఎంగా ఎదిగిన మరో మహనీయుడు నందమూరి తారక రామారావు. ఈయన తెలుగు ప్రజల ఆశాదీపం, తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక. తెలుగు ప్రజల గొప్పతనాన్ని ఢిల్లీ స్థాయిలో చాటి చెప్పిన మహానాయకుడు. పేద ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్. ఈయన పేరే ఒక బ్రాండ్, ఈయన పేరే ఒక ట్రెండ్ సెట్టర్. రాజకీయాలంటే ఎన్టీఆర్ కు ముందు, ఎన్టీఆర్ తర్వాత అని చెప్పుకునే స్థాయిలో మార్పులు తెచ్చిన మకుటం లేని మహారాజు నందమూరి తారక రామారావు. ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజల దగ్గరకు చేర్చిన ఘనత ఈయనకే దక్కుతుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కాబట్టే మహామనిషిగా అవతరించారు ఎన్టీఆర్. ఎంతో మందికి ఆదర్శప్రాయునిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్లో అప్పటిదాకా తిరుగులేని కాంగ్రెస్ ను కూకటి వేళ్లతో పెకలించేశారు.
తెలుగు నేలపై టీడీపీ పార్టీని స్థాపించి పచ్చ జెండాను రెపరెపలాడించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి కూడా వచ్చారు. అంటే దీని వెనుక ఎంత శ్రమ ఉండాలి, ఎంత మేధస్సు ఉండాలి. 1923 మే 28న కృష్ణా జిల్లా పామరు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు ఎన్టీఆర్. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవ చేశారు. ఎన్నో అవార్డులను పొందారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. రాష్ట్రమంతటా తిరిగి ప్రభంజనం సృష్టించారు. 1983 జనవరి 9 నుంచి 1984 ఆగస్టు 16 దాకా, 1984 సెప్టెంబర్ 16 నుంచి 1989 డిసెంబర్ 2 దాకా, ఆ తర్వాత 1994 డిసెంబర్ 12 నుంచి 1995 సెప్టెంబర్ 1 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన సీఎంగా ఉన్న కాలంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పేదవారికి దగ్గరయ్యారు. ప్రతి పేదవాడు ఎన్టీఆర్ ఫోటోను ఇంట్లో పెట్టుకున్నాడు అంటే వారిపై ఆయన చూపిన ఆప్యాయత లాంటిదే. ఆయన ప్రాణం పోసిన టీడీపీ ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉంది. కోట్లాది మంది సభ్యులను కలిగి బలంగా వేళ్లూనుకుంది. ఎంతో మంది నాయకుల ప్రస్థానం ఈ పార్టీ నుంచే మొదలైంది. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఇక సీఎంగా కొంతకాలమే పనిచేసిన మరో కమ్మ వ్యక్తి నాదెండ్ల భాస్కర్ రావు. ఈయన 1935 జూన్ 23న గుంటూరులో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాదైన భాస్కర్ రావు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి BA LLB పట్టా పొందారు. తొలుత కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారు. తెలుగువారి ఆత్మ గౌరవమే లక్ష్యంగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి ఆయన కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే అప్పటి కాంగ్రెస్ కుట్రల్లో భాగమై ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దించేసి సీఎంగా గద్దెనెక్కారు. 1984 ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 16 వరకు 1 నెల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పాలన సాగించారు. నెల రోజుల గడువులో ఎంత కష్టపడ్డా భాస్కర్ రావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయారు. అన్ని వర్గాలు ఎన్టీఆర్ పక్షానే నిలవడంతో ఆయన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ 16న భాస్కర్ రావు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. కేంద్ర ప్రభుత్వం తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. ఇలా కేవలం నెల రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగారు నాదెండ్ల భాస్కర్ రావు. ఇక కమ్మకులంలో జన్మించి ఉన్నత శిఖరాలకు చేరుకుని 4 సార్లు సీఎంగా రికార్డు సృష్టించిన మరో నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుత ఏపీ సీఎం అయిన చంద్రబాబు జనమే ప్రాణంగా ముందుకు సాగుతున్నారు. చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20న ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు చంద్రబాబు. తండ్రి ఖర్జూర నాయుడు వ్యవసాయదారుడు కాగా తల్లి గృహిణి. ఉన్నత చదువుల కోసం తిరుపతికి వెళ్లి 10వ తరగతి పూర్తి చేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1972లో BA, ఆ తర్వాత ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1995 నుంచి 99 మధ్య తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1999 నుంచి 2004 దాకా రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక ఏపీ విభజన తర్వాత కూడా తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి 2019 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి 4వసారి సీఎం బాధ్యతలు చేపట్టారు. కష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. స్వర్ణాంధ్ర 2047 టార్గెట్ గా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. 75 ఏళ్ల వయసులోనూ నిరంతరం ప్రజల కోసమే తపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఎలాగైనా స్వర్ణాంధ్ర చేయాలి అనే సంకల్పంతో అందరినీ కలుపుకుపోయి పాలన సాగిస్తున్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు తన అనుభవాన్నంతా ఉపయోగిస్తున్నారు చంద్రబాబు. 2019లో గనక టీడీపీ ఓడిపోయి ఉండకపోతే కలల రాజధాని అమరావతి ఇప్పటికే ఓ వెలుగు వెలిగిపోయేది. కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. అందుకే ఇప్పుడు ఈ కష్టాలు. ఏదేమైనా ఏపీని మళ్లీ బలంగా నిలబెట్టడమే తన ముందున్న లక్ష్యమని చెబుతారు చంద్రబాబు. ఆయన ఆకాంక్షలు నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. ఇది కమ్మకులంలో జన్మించి సీఎంలుగా ఓ వెలుగు వెలిగిన నాయకుల స్టోరీ. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.